వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. ఇది నా ఛానల్ యొక్క 141వ ఎపిసోడ్. ఇందులో ఒక యోగి ఆత్మకథలో నుండి 48వ అధ్యాయం ఉంటుంది మరియు విష్ణు సహస్రనామం శ్లోకం నుండి 27వ శ్లోకం ఉంటుంది. ఒక యోగి ఆత్మకథ ఇంకొక అధ్యాయం మాత్రమే ఉంది, అంతటితో ఈ పుస్తకం ముగుస్తుంది అన్నమాట. ఈ విష్ణు సహస్రనామ శ్లోకములోని 27వ శ్లోకం వినే ముందు మీకు ఒక క్లిప్ చూపిస్తాను. దాని లింక్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వినండి. శ్రీ విష్ణు సహస్రనామ శ్లోకం నుండి ఈ శ్లోకము 27వ శ్లోకము. ఓం అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్యుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదా సిద్ధిసాధనః. ఓం అసంఖ్యేయో అప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్యుచిః సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదా సిద్ధిసాధనః. ఈ శ్లోకమునందు 9 హరినామములు వర్ణింపబడుచున్నవి. ఓం అసంఖ్యేయాయ నమః. ఓం అప్రమేయాత్మనే నమః. ఓం విశిష్టాయ నమః. ఓం శిష్టకృతే నమః. ఓం శుచయే నమః. ఓం సిద్ధార్థాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధిసాధనాయ నమః. హరి ఓం తస్సత్. ఒక యోగి ఆత్మకథ పుస్తకం నుండి ఈ అధ్యాయము 48వ అధ్యాయము. దీని హెడ్లైన్ కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్లో. గురూజీ, మీకు ఆశ్చర్యం కలిగించే ఒక సంగతి. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సినిటాన్ ఆశ్రమం నిర్మించాం. మీరు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా అందించే స్వాగత బహుమానం ఇది. శ్రీ లిన్, సిస్టర్ జ్ఞానమాత, దుర్గామ మరికొందరు భక్తులు ముసిముసిగా నవ్వుకుంటూ నన్నొక ద్వారం గుండా చెట్ల నీడ పరుచుకున్న దారి వెంబడి నడిపించారు. నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే బ్రహ్మాండమైన ఓడ మాదిరిగా ముందుకు పొడుచుకు వచ్చినట్లున్న ఒక భవనాన్ని చూశాను. మొదట నోట మాట రాలేదు. ఆ తర్వాత ఆహాలు ఓహోలు అంటూ అటు తర్వాత సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మనిషికి చాలనంత పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆశ్రమమంతా పరిశీలించాను. అసాధారణంగా విశాలంగా ఉన్న 16 పెద్ద గదులు. ప్రతి గది మనసును ఆకట్టుకునేటట్టు తీర్చిదిద్ది ఉంది. పైకప్పునంటేటంతగా ఎత్తైన పెద్ద పెద్ద కిటికీలు గల బ్రహ్మాండమైన హాలు, పచ్చలు, మాణిక్యాలు, నీలాలు అందంగా అమర్చినట్లుగా పచ్చిక సముద్రం ఆకాశం గల వేదిక మీద నిలిచినట్లుగా ఉంది. ఆ హాల్లో పెద్ద నిప్పుగూటికి పైన ఉన్న బడ్డీ మీద క్రీస్తు, బాబాజీ, లాహిరి మహాశైలు, శ్రీ యుక్తేశ్వర్ గార్ల బొమ్మలు అమర్చి ఉన్నాయి. ప్రశాంతమైన ఈ పాశ్చాత్య దేశపు ఆశ్రమం మీద వారు ఆశీస్సులు కురిపిస్తున్నట్లుగా అనిపించింది నాకు. ఆ హాలుకు సూటిగా కింద కొండ ముందు భాగంలోనే అనంతమైన ఆకాశానికి, సముద్రానికి ఎదురుగా ధ్యాన గుహలు 2 నిర్మించి ఉన్నాయి. మైదానాల్లో ఎండ కాచుకునే ప్రదేశాలు, నాపరాయి పరిచిన దారులు, ప్రశాంతమైన పొదరిండ్లకు, గులాబీ తోటలకు, ఒక యూకలిప్టస్ తోటకు, కొన్ని ఎకరాల మేర విస్తరించిన పండ్ల తోటలకు వెళ్తాయి. సాధువుల ఉత్తమ వీరోచితాత్మలు ఇక్కడికి వచ్చుగాక. ఆశ్రమ ద్వారాల్లో ఒకదాని మీద వేలాడదీసిన నివాసం కోసం ఒక విన్నపంలో ఇలా ఉంది. ఇది జెంద్ ఆవేస్తాలోంచి ఎంపిక చేసినది. వారు మాతో చెయ్యి కలిపి సాగుతూ భూమి సమృద్ధమైన ఆకాశంలా ఉదాత్తమైన తమ ఆశుభాశిష్యులు మాకు అందిస్తూ ఉందురుగాక. కాలిఫోర్నియాలో ఎన్సినిటాన్లో ఉన్న పెద్ద ఎస్టేట్ శ్రీ జేమ్స్ జీ లిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు ఇచ్చిన కానుక. శ్రీ లిన్ 1932 జనవరిలో దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి. విస్తృతంగా చమురు వ్యాపారం చేసే సంస్థకు అధిపతిగా, ప్రపంచమంతటికి బృహత్తరమైన అనోన్య అగ్ని భీమా వినిమయ సంస్థకు అధ్యక్షుడిగా ఉండేవాడు. అంతులేని బాధ్యతలు గల అమెరికా వ్యాపారస్తుడు శ్రీ లిన్ అయినప్పటికీ ఈయన ప్రతిరోజు చాలాసేపు గాఢంగా క్రియాయోగ ధ్యానం చేయడానికి వీలు చేసుకుంటాడు. అటువంటి సంతులిత జీవితం గడుపుతూ ఈయన అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధి స్థితిని అందుకున్నాడు. నేను భారతదేశంలోనూ యూరప్లోనూ ఉన్న కాలంలో
శ్రీలిన్ ఎన్సిటాన్ ఆశ్రమ నిర్మాణాన్ని గురించి సమాచారం నాకు అందకుండా ఆపడానికి కాలిఫోర్నియా నుంచి నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వాళ్ళతో కలిసి ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు. ఆశ్చర్యం, ఆనందం. అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో నేను సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించడానికి అనువైన చిన్న స్థలం కోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను. అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది. ఇప్పుడు ఎన్సినిటాన్లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ సముద్ర తీరంలో ఒక ఆశ్రమం అంటూ చాలా కాలం క్రిందట శ్రీ యుక్తేశ్వరు గారు చెప్పిన జోస్యం ఫలించడం సవినీయంగా చూశాను. ఒకప్పుడు ఆయన గురువుగారు అన్నారు, నువ్వు ఒక ఆశ్రమం ఉంటుందని. అది ఇప్పుడు జరిగిందని. కొన్ని నెలల తర్వాత 1337 ఈస్టర్లో క్రొత్త ఆశ్రమ ప్రదేశంలోని పచ్చిక బయలులో మొట్టమొదటి ఈస్టర్ ప్రభాత సేవ జరిపాను. సనాతన పారసీక పురోహితుల అనేక వందల మంది విద్యార్థులు ప్రతినిత్యం అద్భుతంగా ఆకాశంలో తూర్పున ఉదయించే సూర్యబింబాన్ని భక్తి పరవశులై తిలకించారు. పడమటి వైపు గంభీర ప్రస్తుతితో ఘోషిస్తూ ఉంది పసిఫిక్ మహాసముద్రం. దూరాన పయనిస్తున్న తెల్లటి చిన్న పడవ ఒంటిగా ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి. క్రీస్తు, నువ్వు పునరుత్థానం చెందావు. వాసంత రవిబింబంతో మాత్రమే కాదు, పరమేశ్వరుడి శాశ్వతోషస్తుతో. అనేక మాసాలు ఆనందంగా గడిచిపోయాయి. పరిపూర్ణ సౌందర్యాకీర్ణమైన ఎన్సినిటాల్లో చాలా కాలం కిందట నేను పథకం వేసుకున్న కాస్మిక్ ఛాన్స్ విశ్వగీతాలు రచన పూర్తి చేశాను. భారతీయ గీతాలు చాలా, వాటికి ఆంగ్ల పదాలు, పాశ్చాత్య స్వర సంకేతాలు సమకూర్చాను. వాటిలో కొన్ని శంకరాచార్యుల వారి నిర్వాణ షట్కం, పురాతన సాంస్కృతిక మంత్రం, బ్రహ్మానందం పరమసుఖదం, ఠాగూరు రాసిన మందిరే మమకే అసినే చే. ఇవి కాక నేను సొంతంగా కూర్చిన పాటలు కొన్ని. ఐ విల్ బీ దెయిన్ ఆల్వేస్, నేనెప్పుడు నీ వాడిగా ఉంటాను. ఇన్ ది ల్యాండ్ బియాండ్ మై డ్రీమ్, నా కలల కావలి లోకంలో. కమ్ అవుట్ ఆఫ్ ది సైలెంట్ స్కై, మౌన గగనం నుంచి వెలుపలికి రా. లిసెట్ లు మై సోర్ కాల్, నా ఆత్మ పిలుపును ఆలకించు. ఇన్ ది టెంపుల్ ఆఫ్ సైలెన్స్, శాంతి మందిరంలో. కాస్మెటిక్ ఛాన్స్లో ఉన్న చాలా పాటలకు పరమహంస యోగానంద గారు రికార్డింగ్లు ఇచ్చారు. ఈ రికార్డింగ్లు లాస్ ఏంజిల్స్లో ఉన్న SRFలో దొరుకుతాయి. ప్రాచ్య దేశాల కీర్తనలకు పాశ్చాత్యులు స్పందించిన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదటి ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకానికి తొలి పలుకులు రాశాను. సందర్భం ఒక బహిరంగోపన్యాసం. కాలం ఏప్రిల్ 18, 1926. స్థలం న్యూయార్కులో కార్నెగీ హాల్. ఓ గాడ్ బ్యూటిఫుల్, హే హరిసుందర అన్న పూర్వకాలపు కీర్తన ఒకటి పాడమని శ్రోతల్ని అడుగుదామనుకుంటున్నాను. కానీ ఏప్రిల్ 17న శ్రీ అల్విన్ హన్సికర్ అనే అమెరికన్ విద్యార్థికి చెప్పాను. పాశ్చాత్య దేశాల పాటకు అమెరికన్లు సులువుగా అర్థం కావని నేనే దానికి అభ్యంతరం చెప్పాను. శ్రీ హన్సికర్, సంగీతం సర్వప్రపంచ భాష అని జవాబిచ్చాను. ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మోత్తేజక భావాన్ని అనుభూతి కావించుకోవడంలో అమెరికా వాళ్ళు విఫలం చెందరు. గురునానక్ పాటలోని పదాలు ఇలా ఉంటాయి. హే హరిసుందర, హే హరిసుందర, వనమనమే శ్యామల శ్యామల, గిరిగిరిమే ఉన్నత ఉన్నత, సరితా సరితా చెంచల చెంచల, సాగర సాగర గంభీర, హే సేవక జనకే సేవ సేవర, ప్రేమిక జనకే ప్రేమ ప్రేవర, దుఃఖ దీనోంకే వేదన వేదన, దుఃఖి జనోంకే వేదన వేదన, యోగి జనోంకే ఆనంద, హే హే హరిసుందర, హే హరిసుందర, తేరే చర్ పర్ సిర్ నమో. మర్నాడు రాత్రి ఓ గాడ్ బ్యూటిఫుల్ అన్న పాటలోని భక్తిపూర్వకమైన స్వరాలు ఒకేసారి 3000 కంఠాల్లో నుంచి వెలువడి గంట సేపటికి పైగా వినవచ్చాయి. ప్రియమైన న్యూయార్క్ వాసులారా, అసంతృప్తి చెందకండి. మీ హృదయాలు సరళమైన ఈ కీర్తనలో ఆనంద తరంగితాలయ్యాయి. భగవంతుడి దివ్యనామాన్ని ప్రేమతో గానం చేసిన భక్తులకు ఆ రాత్రి దివ్య మహిమ వల్ల జబ్బులు నయమయ్యాయి.
1939లో బోస్టన్ ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడడానికి వెళ్ళాను. బోస్టన్ కేంద్రం నాయకుడైన డాక్టర్ M.W. లూయిస్ నాకు కళాత్మకంగా అలంకరించిన ఒక మందిరంలో బస ఏర్పాటు చేశాడు. డాక్టర్ లూయిస్ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: గురూజీ, మీరు అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఈ నగరంలో స్నానాల గది లేని ఒంటి గదిలో ఉన్నారు. అయితే బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలి అనుకున్నాను. కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలలో కులసాగా గడిచిపోయాయి. ఎన్సినిటాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కాలనీ ఒకటి 1937లో ఏర్పడింది. కాలనీలో జరిగే అనేక కార్యకలాపాలు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాన్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తాయి. ఎన్సినిటాన్, లాస్ ఏంజలీస్ కేంద్రాల్లో ఉండే వాళ్ళ కోసం పండ్లు, కూరగాయలు పండించే తోటలు పెంచడం జరుగుతున్నది. కాలనీ కార్యకలాపాల్లో SRF ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇవ్వడం. ఎన్సినిటాన్ కేంద్రంలోనూ లాస్ ఏంజలస్ కేంద్రంలోనూ ఉండే SRS నివాసుల ఉపయోగార్థం తాజా కూరగాయలు పండించే విస్తృత వ్యవసాయ పదాన్ని అమలుపరచడం కూడా జరుగుతున్నది. ఈశ్వరుడు సమస్త దేశ జనుల్ని ఒకే రక్తంతో సృష్టించాడు. ప్రపంచ సోదరత్వం అన్నది పెద్ద మాటే. కానీ మానవుడు తనను ప్రపంచ పౌరుడిగా పరిగణించుకొని తన సానుభూతులను విడిగా విస్తరింప చేసుకోవాలి. ఇది నా అమెరికా, నా ఇండియా, నా ఫిలిప్పైన్స్, నా యూరప్, నా ఆఫ్రికా వగైరాలు నిజంగా అర్థం చేసుకున్నవాడు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు. శ్రీ యుక్తేశ్వర్ గారి దేహం భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించినప్పటికీ ఆయన ఈ సోదరభావ సత్యాన్ని ఎరుగుదురు. శ్రీ యుక్తేశ్వర్ గారి దేహం భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించనప్పటికీ ఆయన ఈ సోదరభావ సత్యాన్ని ఎరుగుదురు. ప్రపంచం నా నివాస భూమి. ఇందులో ఏముందంటే, యోగానంద గారి శిష్యులు ఆయన ఒక ఆశ్రమం నిర్మించారనమాట. దాని గురించిన వివరణ ఉంది. ఇది చాలా చిన్న అధ్యాయమే. నెక్స్ట్ లాస్ట్ ఒక అధ్యాయం ఉంది, అదే చివరిది, చాలా పెద్దది ఇది. హరి ఓం తత్సత్.